జై శ్రీరామ్. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు ఏ పర్వతం విశ్రాంతి తీసుకోమని అడిగింది? సమాధానంగా మైనాక పర్వతం. మైనాక పర్వతం సముద్రం నుండి పైకి వచ్చి హనుమంతుని పిలిచి విశ్రాంతి తీసుకోమని అడుగుతుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. సముద్రాన్ని దాటే సమయంలో హనుమంతుని అలసటను గుర్తించి మైనాకుడు సముద్ర గర్భం నుండి పైకి వచ్చి తన శిఖరంపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. అయితే ఆంజనేయ స్వామివారు రామకార్యం నిమిత్తం తన కార్యదీక్షను విస్మరించకూడదని హనుమంతుడు ఆ ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించి పర్వతాన్ని సున్నితంగా తాకి ముందుకు సాగాడు. అది హనుమంతుని వారి రామకార్యం యొక్క విశిష్టత. అంటే రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. మైనాకుడు బలం మరియు దృఢ నిశ్చయానికి ప్రతీకగా ఇది చెప్పవచ్చు. అయితే హనుమంతుని కార్య శూరత్వాన్ని నిబద్ధతను తెలియజేసే ఘట్టంలో మైనాక పర్వతం యొక్క పాత్ర విశేషమైంది.